మొట్టమొదటిసారి యావత్ భారత ఉపఖండాన్ని ఒకే గొడుగు కిందకు తెచ్చిన ఒక మహాశక్తి. అదే మౌర్య సామ్రాజ్యం. వాళ్ల కథేంటి, అది మన చరిత్రను ఎలా మార్చేసిందో ఈరోజు మనం ఈ మూలాల ఆధారంగా లోతుగా విశ్లేషిద్దాం. అయితే ఇక్కడొక పెద్ద ప్రశ్న ఉంది. యుద్ధాలతో, రక్తపాతంతో నిర్మించిన ఒక సామ్రాజ్యం ఉన్నట్టుండి శాంతి మార్గాన్ని ఎలా ఎంచుకుంది? ఇదే మన విశ్లేషణలో మనం అడగబోయే కీలకమైన ప్రశ్న. అశోకుడిలో వచ్చిన ఆ మార్పు ఏంటి? ఆ ప్రయాణాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ప్రతి గొప్ప కథలాగే మౌర్య సామ్రాజ్య కథ కూడా ఇద్దరు అసాధారణమైన వ్యక్తులతో మొదలవుతుంది. వీళ్ళిద్దరూ కలిశారు, అంతే, చరిత్ర గతే మారిపోయింది. అంతా మొదలైంది ఒకే ఒక్క అవమానంతో. ఆలోచించండి, నందవంశరాజు ధననందుడు, తక్షశిలానుంచి వచ్చిన మహాపండితుడు చాణక్యుణ్ణి నిండు సభలో అవమానించి బయటకు గెంటేశాడు. ఆ రోజు చాణక్యుడు తీసుకున్న ప్రతీకార శపథమే ఒక కొత్త సామ్రాజ్యానికి పునాది వేసింది. చూడండి, చాణక్యుడి ప్లాన్ ఎంత అద్భుతంగా ఉందో. ఆయన ఆవేశపడి నేరుగా వెళ్లి దాడి చెయ్యలేదు, కాదు, చాలా తెలివిగా ముందుగా ఒక సరైన వ్యక్తితోసం వెతికాడు. ఆ యువకుడే చంద్రగుప్త మౌర్యుడు. అతన్ని తక్షశిలకు తీసుకువెళ్లి యుద్ధ విద్యల్లో, రాజనీతిలో శిక్షణ ఇచ్చి ముందుగా సామ్రాజ్యం చుట్టూ ఉన్న చిన్న చిన్న రాజ్యాలను గెలిచి ఆ తర్వాత నెమ్మదిగా నందవంశాన్ని కూకటి వేళ్లతో పెకిలించాడు. అది కదా అసలైన వ్యూహం. చంద్రగుప్తుడి జీవితం చూడండి, ఎంత వేగంగా, ఎంత నాటకీయంగా సాగిందో. క్రీస్తుపూర్వం 321లో మగధకు రాజు అయ్యాడు. కొద్ది సంవత్సరాల్లోనే క్రీస్తుపూర్వం 305లో సెల్యూకస్ నికేటర్ను ఓడించి వాయువ్య సరిహద్దును భద్రపరిచాడు. కాని క్లైమాక్స్ ఇక్కడే ఉండి, అంత పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించిన ఆ చక్రవర్తి క్రీస్తుపూర్వం 297లో అన్నింటినీ వదిలేసి ఒక జైన సన్యాసిగా మారిపోయాడు. ఎందుకంటే తాను చేసిన యుద్ధాల పాపాలకు ప్రాయశ్చితం చేసుకోవడానికి. ఎంత ఆశ్చర్యకరమైన విషయం కదా. సరే, చంద్రగుప్తుడి కథ అది. ఇప్పుడు మనం ఆ సామ్రాజ్యం యొక్క స్వర్ణయుగానికి వెళ్దాం. మౌర్య సామ్రాజ్యం అనగానే మనందరికీ గుర్తొచ్చే ఆ ఒక్క పేరు దగ్గరికి. ఇక్కడే కథ ఊహించని మలుపు తీసుకుంటుంది. అశోకుడి గురించి తెలుసుకునే ముందు అతని తండ్రి గురించి ఒక్క మాట. చంద్రగుప్తుడి కొడుకు బిందుసారుడు. అతని పాలనలో కూడా సామ్రాజ్యం విస్తరిస్తూనే ఉంది. అతని బిరుదేంటో తెలుసా? అమిత్రఘట, అంటే శత్రువులను సంహరించేవాడనమాట. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు అప్పటిదాకా మౌర్యుల మార్గం యుద్ధమే అని. కాని ఒకే ఒక్క యుద్ధం అశోకుడి జీవితాన్నే కాదు, మొత్తం సామ్రాజ్యం తలరాతనే మార్చేసింది. అదే కళింగ యుద్ధం. ఆ యుద్ధంలో పట్టుబడిన ఖైదీల సంఖ్య 1,50,000. చనిపోయినవాళ్లు అంచనాల ప్రకారం 1,00,000 మందికి పైనే. ఆ రక్తపాతాన్ని చూశాక అశోకుడు పూర్తిగా మారిపోయాడు. ఆ మార్పు ఎలా ఉందంటే, అంతకుముందు యుద్ధానికి వెళ్లేటప్పుడు మోగే భేరీఘోష, అంటే యుద్ధభేరీల శబ్దం స్థానంలో ధమ్మఘోష, అంటే ధర్మం యొక్క పిలుపు వినిపించడం మొదలైంది. ఇకపై కత్తితోగాదు, కరుణతో గెలవాలని నిర్ణయించుకున్నాడు అన్నమాట. మరీ ధమ్మమంటే ఏంటి? చాలామంది ఇదో మతమనుకుంటారు. కాని కాదు, ఇదొక నైతిక నియమావళి. అంటే ఎలా బతకాలి, రాజ్యాన్ని ఎలా పాలించాలి అని చెప్పే ఒక మార్గం. పెద్దలను గౌరవించటం, సేవకులను బాగా చూసుకోవటం, ఏ జీవిని హింసించకపోవటం, అన్ని మతాలను సమానంగా చూడటం, జంతుబలులను ఆపటం, ఇలాంటివన్నీ ఇందులో భాగం. ఖరీదైన పూజల కన్నా ప్రజల సంక్షేమమే ముఖ్యమని చెప్పాడు. సరే, ఈ ఆదర్శాలన్నీ బానే ఉన్నాయి. కానీ ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నడపాలంటే ఒక పక్కా సిస్టమ్ ఉండాలి కదా. మరి మౌర్యుల పరిపాలన యంత్రాంగం ఎలా ఉండేది? వాళ్ల బలమేంటి? చూద్దాం. ఈ మొత్తం సిస్టంకి ఆధారం చాణక్యుడు లేదా కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రంలోని సప్తాంగ సిద్ధాంతం. సింపుల్గా చెప్పాలంటే, ఒక రాజ్యం బలంగా, సంపూర్ణంగా ఉండాలంటే దానికి 7 ముఖ్యమైన అంగాలు, అంటే భాగాలు ఉండాలని ఈ సిద్ధాంతం చెబుతుంది. ఆ 7 అంగాలు ఏంటంటే, మొదటిది స్వామి, అంటే రాజు. తర్వాత అమాత్య, అంటే మంత్రులు, అధికారులు. జనపద, అంటే ఆ రాజ్యం యొక్క భూభాగం, ప్రజలు. దుర్గ, అంటే రక్షణ కోసం కోటలు. కోశ, అంటే ఖజానా. దండ, అంటే సైన్యం. చివరిగా మిత్ర, అంటే స్నేహితులు, మిత్రరాజ్యాలు. చూడండి, ఈ 7 ఏది బలహీనపడ్డా రాజ్యం కుప్పకూలుతుందని వాళ్లు అప్పుడే గుర్తించారు. ఎంత గొప్ప ఆలోచన కదా. ఇక సైన్యం విషయానికస్తే
వాళ్ల బలం మామూలుగా లేదు. 6 లక్షల పదాతి దళం, 30,000 గుర్రపు దళం, 9,000 యుద్ధ ఏనుగులు. ఇంత పెద్ద సైన్యం చేతిలో ఉన్న అశోకుడు కళింగ యుద్ధం తర్వాత దానిని వాడకూడదని నిర్ణయించుకున్నాడు. అదే అతని గొప్పతనం. సరే, ఇంతటి గొప్ప సామ్రాజ్యం ఏమైంది? దాని వారసత్వమేంటి? ఇప్పుడు చివరి ఘట్టానికొచ్చేశాం. చరిత్రలో ఎన్నో సామ్రాజ్యాల్లాగే అశోకుడి మరణం తర్వాత, అంటే క్రీస్తుపూర్వం 232 తర్వాత, మౌర్య సామ్రాజ్యం కూడా నెమ్మదిగా బలహీనపడి ముక్కలైపోయింది. సుమారు క్రీస్తుపూర్వం 185లో చివరి రాజును ఓడించడంతో అంతమైపోయింది. కాని వాళ్లు వదిలివెళ్లిన వారసత్వం మాత్రం అంతం కాలేదు. చూడండి, ఒక చరిత్రకారుడు చెప్పినట్టు అశోకుడు తన కాలం కంటే ఎంతో ముందున్నాడు. ఎందుకంటే ఆ రోజుల్లో అందరూ యుద్ధాలతో రాజ్యాలను గెలుస్తుంటే ఈయన మాత్రం శాంతి, అహింసలతో ప్రజల మనసులను గెలవాలని చూశాడు. అది అప్పట్లో ఎవ్వరూ ఊహించలేని విషయం. కాబట్టి చివరిగా ఒక ప్రశ్న. ఈ మౌర్యుల కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతుంది. అసలైన గొప్ప వారసత్వం అంటే ఏంటి? అధికారంతో, సైనిక బలంతో నిర్మించిందా? లేక శాంతితో, నైతిక విలువలతో మిగిల్చిందా? ఏది ఎక్కువ కాలం నిలుస్తుంది? దీని గురించి ఆలోచించాల్సిన అవసరం మనందరికీ ఉంది.